నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. మనకు ఉగాది పండుగ అనగానే మన తెలుగు వారందరికీ కూడా నూతన సంవత్సరం. సో లాస్ట్ ఇయర్ అయితే మనకి క్రోధినామ సంవత్సరం చాలా ఆటంకాలు ఎదురయ్యాయని చెప్పొచ్చు. సో ఈసారి విశ్వవసునామ సంవత్సరం వచ్చేసింది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ముఖ్యంగా మనకు ఉగాది అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. సో ఏ రాశి వారికి ఆదాయం ఎలా ఉంది ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురుగారు, సింహరాశి వారికి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురుగారు, అది కూడా సూర్యమానం ప్రకారం? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోప్య నమః. చూసేవంటి వీక్షమంతకి నమస్కారం. అందరికీ మంచిగా జరుగుతుంది. సింహరాశి వారికి సింహ గర్జన, ఓకే, బ్రహ్మాండం అన్నటువంటి గజయోగం పట్టబోతుంది. ఏం యోగమ్మా? గజయోగం. గజయోగం ఎందుకు అప్పుడే ఈ కూటమి ఏర్పడినప్పుడు కొందరికి మేలు జరుగుతుంది, కొందరికి కీడు జరుగుతుంది. దీంట్లో వీళ్ళకి మేలు జరిగేవంటి ఒక ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే కొన్ని దాంట్లో మాకు వేరే రకంగా చెప్పారు, మీరు ఇలా చెప్తున్నారంటే అది చంద్రమానం ప్రకారంగా వాళ్ళు ఆ రకంగా చెప్తారు. సూర్యమానం ప్రకారంగా మాత్రం ఈ రకంగా నేను చెప్తాను. ఇది ఖచ్చితంగా నేను చెప్పేది 100% సత్యం. మీకు గజయోగం పట్టబోతుంది. మీరు ఆ గజయోగంలో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. బ్రహ్మాండమైనటువంటి ఒక యోగదాయకం నాటం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు. సో మరి సింహరాశి వారికి అంటే మామూలుగా చూసుకుంటే క్రోధినామ సంవత్సరం వరకు కూడా ఏలినాటి శని ప్రభావం మకర రాశి మీద ఉంది. సో అది కాస్త వెళ్ళి ఇప్పుడు నెక్స్ట్ సింహరాశికి అండ్ మీనరాశికి శని ప్రభావం రాబోతుంది అని అన్నారు. సో మీరేమో గజయోగం పట్టబోతుంది సింహరాశి వారికి అన్నారు. సో ఏంటి డిఫరెన్స్ గురువు గారు? సో ఎప్పుడైనా ఈ శని కొందరికి మంచి జరగడానికి రావడానికి ఎంటర్ అవుతారు, ఓకే, కొన్ని కీడు జరగడానికి కూడా ఎంటర్ అవుతారు. మనం ఆయన్ని ఎందుకు నెగిటివ్గానే అందుకోవాలి, మేలు కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా భయపడకూడదు. ఓకే. సో క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా మీరు బాధపడ్డారు, బాగా అవస్థపడ్డారు. ఎప్పుడైతే కూడా ఆయన ప్రవేశిస్తున్నారు అంటే అది ఏంటంటే ఒక ప్రభావికం. సో శనీశ్వరుడు ఏం చేస్తాడు, ఎప్పుడైనా చూడండి, ఒక సీఎం పిఎం కావాలంటే శని అనేది స్ట్రాంగ్ ఉండాలి, ఓకే, ఆ గదిలో అనేది స్ట్రాంగ్ ఉండాలి. సో మీకు ఏ గదిలో వస్తున్నారు అనేది అది చూసుకోవాలి ఫస్ట్. అర్థమైందా? అంటే ఏ ఇంట్లో వస్తున్నారు, 9వ ఇంట్లోనా, 7వ ఇంట్లోనా, 8వ ఇంట్లోనా, 4వ ఇంట్లోనా, ఏ ఒక గ్రహంలో ఏ గ్రహంలో ప్రవేశిస్తున్నాడు. ఓకే, ఓకే. ఇక్కడ 8 గ్రహాలన్నీ కూడా ఒక దాంట్లోనే ప్రవేశిస్తుంది కాబట్టి దానికి నీచంగా మూలానికి రవి అధిపతి అవుతున్నాడు. అంటే శని పుత్రుడు కాబట్టి ఏమండి. సో దీంట్లో శనీశ్వరుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి గజయోగం పడుతుంది. అంటే వారు చేసుకున్నటువంటి కర్మానుసార ప్రకారంగా ఏదైతే ఇది పాప కర్మానుసారాలు అంటారు కదా, ఆ ప్రకారంగా వాళ్ళు దే విల్ గెట్ రిజల్ట్స్. అంటే సూర్యమానం ప్రకారం సింహరాశి వారికి బాగుంది అని అంటారా గురువు? చాలా బాగుంది. వాళ్ళకు శని యోగం పట్టినా కూడా, శని గ్రహ పట్టినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే గురుగారు. సో వ్యవసాయపరంగా రైతులకి ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వారికి కూడా చాలా వరకు కూడా లాభదాయకంగా రావడానికి అవకాశాలు కనబడుతూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. పాడి పంటల్లో కూడా మా అద్భుత గీతం మనకు కనబడుతుంటుంది. పాడిలో కూడా అనేక రకమైనటువంటి పాడి పంటలు పెంచేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కువ వరకు పత్తి పంట పెడతారు. ఆ పత్తి పంటలో కూడా చక్కగా ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా పత్తి, మిర్చి బాగా పెడుతూ ఉంటారు. సో దాంట్లో దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఓకే గురుగారు. సో మరి విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? విద్యార్థులకు కూడా ఇక్కడ శని ప్రభావం ఉంటుంది కాబట్టి ఒక ఎఫెక్షన్స్ వల్ల మంచి అద్భుతమైన జ్ఞానం అనేది ప్రసన్నం అవుతుంది. స్వామివారి మందకస్తుడు, శనీశ్వరుడు ఎవరు, స్వామి చాలా బాగా మందకస్తుడు కాబట్టి ఆయనకి ఏంటంటే చెవు కూడా వినిపించదు కాబట్టి ఆయనకు తైలంతో అభిషేకం చేయిస్తారు. నువ్వుల నూనెతో గట్టిగా మర్దన చేయిస్తారు. ఆ మర్దన చేసినప్పుడు అది స్పర్శ కలుగుతుందట. ప్రతి భక్తుడు కూడా నాకు చేస్తున్నాడన్న ఒక స్పర్శ కలుగుతుంది. కాబట్టి ఏ దేవుడు కూడా చేయనటువంటి నువ్వుల నూనెతో ఆయనకు నువ్వుల నూనెతో చేస్తారు. ఆ నల్ల నువ్వులతో వేస్తారు. ఆ నల్ల నువ్వులతోనే ఆరాధిస్తుంటారు. కాబట్టి దానివల్ల స్పర్శతత్వం అనేది రావటం అనేది జరుగుతుంది. ఆ రకంగా ఎప్పుడైతే కూడా మీరు వెళ్తున్నప్పుడు మీ గుడిలో ఎక్కడైనా కూడా దగ్గర ఉన్నటువంటి శని ఆలయంలో ఉంటే, నవగ్రహాలయం ఉంటుంది కదమ్మా, ఏ గుళ్ళని ఈ చిన్న చిన్న ఆలయంలో కూడా నవగ్రహ ఆలయాలు ఉంటాయి. ఆలయంలో మీరు విద్యార్థులు ప్రత్యేకంగా
మీరు వెళ్తున్న సమయంలో ఒకరోజు ముందు ఒకరోజు ఉదయం ఏదో ఒక సాయంత్రాన్ని ఆ ప్రాంతాన్ని వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేయించండి. మీరు అద్భుతమైన పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే గురుగారు. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి రాజకీయ పరంగా రాజకీయ నేతలకు ఏ విధంగా ఉంటుంది, సో అండ్ అలాగే ఆరోగ్యపరంగా సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చాలా బాగుండబోతుందమ్మా, చాలా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి శని దోషం ఉండడం వల్ల కొంచెం క్షీణించిపోవడానికి అవకాశాలు కనపడుతుంటాయి, కొన్ని విషయాల్లో క్షీణించడానికి. అయితే వ్యాపారస్తులకి, రాజకీయ నాయకులకి, మాట రంగంలో అంటే ఓవరాల్గా స్పీచ్ ఇచ్చే వాళ్ళకి, మరి అనేక రకమైన నాటక రంగంలో ఉన్న వారికి, బిజినెస్ రంగంలో వారికి గజయోగం బాగుంటుంది, బ్రహ్మాండమైన గజయోగం. ఓకే. సో ఇంట్లో ఉన్నవంటి మహిళలు కూడా గజయోగం. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకు ఇతరులని మోసం చేయడం రాదు, ఎప్పుడు కూడా హెల్పింగ్ చేయడమే వీళ్ళకి తత్వం. బాగా సింహరాశి వాళ్ళకి ఏంటంటే బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. సో ఆ ఒక యోగం దాయకం వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి పాపకర్మాల ద్వారా వాళ్ళకి శుభం కలగడానికి అవకాశం కనపడుతుంది. కానీ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు ఆయన, ఇంకా ఆయన ప్రభావం అనేది లేదు. ఆ ప్రభావంలో కొందరికి పాజిటివ్ ఉంటే కొందరికి నెగిటివ్ ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి సింహరాశి వాళ్లకు శుభకార్యాలు ఏమైనా జరిపించే అవకాశం, శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉందంటారా? చక్కగా వివాహం చేసుకోవచ్చు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు, కొత్త వాహనాలు కొనుక్కోవచ్చు, ఏమండి కొత్త గృహాలు కొనుక్కోవచ్చు. అన్ని విధాలమైనటువంటి ఒక దానం కూడా చక్కగా, దానం అంటే గుడాదానం అంటారు, గుడదానం లాంటివి కూడా చేసుకోవచ్చు. అంటే గురుగారు ఇప్పుడు ఇది సూర్యమానం ప్రకారం మీరు చెప్తున్నది మనకి ఏడాది పరంగా ఏడాది పొడవునా వర్తింపచేస్తుంది కదా. అవును. సో ఇదంతా కూడా ఏడాది లోపు, అంటే మనకు ఏడాదిలో చూసుకున్నా కొంత భాగం బాగుంది, కొంత భాగం బాగోలేదు అని అంటారు కదా. సో ఓవరాల్ గా ఏడాది అంతా బాగానే ఉంటుందంటారా, ఎలాంటి సమస్యలు లేకుండా? 6 నెలలు కొద్దిగా బాగుంటుంది, 6 నెలలు కొద్దిగా నష్టం ఉంటుందమ్మా. 6 months ఇదిగా ఉంటుంది, 6 months ఇదిగా ఉంది. నెక్స్ట్ ఉగాది వచ్చేటప్పటికి వీళ్ళకి శుభవార్తను వింటారు అన్ని ప్రతిదినం. మధ్య మధ్యలో ఆ 6 నెలలు అనేది ఒక బిట్టుగా ఉండదు. ఇప్పుడు జూన్ నెలలో బాగుంది, జూలై నెలలో బాగుండదు, ఆగస్ట్ నెలలో బాగుంటుంది, సెప్టెంబర్ నెలలో బాగుండదు. సో అంత మాదిరి ఒక 6 నెలలు సెట్ చేసుకుంటాడు, 6 నెలలు ఇలా ఉంటుంది. ఓకే గురుగారు. సో మరి ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అన్ని విధాలమైనటువంటి మార్పు చేర్పులు రావడానికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి కూడా మంచి అవకాశాలు కనబడుతుంటాయి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కూడా విదేశాలు ప్రయాణం చేయడానికి బాగుంటుంది. ఆరాధించడం వల్ల, దైవం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. సో ఓకే గురుగారు. మరి సింహరాశి వాళ్ళు ఈ ఏడాది దైవతారాధన, ఏ దేవతారాధన చేసుకుంటే మంచిది? వీళ్ళు ఎక్కువ శాతము లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించే చాలా విశేషము. స్వామికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టేసి చక్కగా వచ్చినటువంటి భక్తులకు ఎవరికైనా కూడా వడపప్పు పానకాన్ని ఇస్తే చాలా శుభప్రదం జరుగుతుంది. మరి అదే విధానంగా వీళ్ళకి శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి శనీశ్వరుణ్ణి ఆరాధించడం తోటిగా ప్రతి శనివారం, ప్రతి మాస శివరాత్రి రోజున స్వామివారికి తైలాభిషేకం చేయడం వల్ల విశేషమైన ఫలితం రావడానికి జరుగుతుంది. సో ఎలాంటి దాన ధర్మాలు చేస్తే మంచిది అంటారు గురుగారు? వాళ్ళకి, శిష్యులకి ఎవరైనా కూడా వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉంది, ఇంకెక్కువ బాగా వాళ్ళు ప్రెషర్ పడుతున్నారంటే కిలంబావు నువ్వుల నూనె పేద బ్రాహ్మణులకి దానం చేయండి. నువ్వులు, కిలంబావు నువ్వులు ఉంటాయి కదమ్మా, అవి దానం చేస్తే సరిపోతుంది. అంటే మళ్ళీ నువ్వులు అంటే అది ఒకటి వస్తుంది గురుగారు, తెల్ల నువ్వులా నల్ల నువ్వులా? నల్ల నువ్వులండి, నల్ల నువ్వులు. నవ్వల నువ్వుల శ్రేష్టం. తెల్ల నువ్వులు ఇవ్వకూడదు, అది వర్తించదు, పూజకు పనికిరాదు. అది ఓకే ఓకే, అది వంటకు దా పనికి వస్తుంది. నల్ల నువ్వులదా చేయాలి. ఓకే గురుగారు. సో ఓవరాల్గా ఈ విశ్వవసునామ సంవత్సరంలో సూర్యమానం ప్రకారం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఆచరించాల్సినటువంటి నియమాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు.